భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. సృజింపబడిన జీవులందరూ ఆదిలో అవ్యక్తములై మధ్యలో వ్యక్తములగుచున్నవి. నశించిన పిమ్మట తిరిగి అవ్యక్తములగును. అట్టి ఎడ దుఃఖించుటకు కారణమేమి కలదు? ఆత్మ ఉనికిని విశ్వసించువారు మరియు విశ్వసింపని వారు అని 2 రకముల తత్వవేత్తలు గలరు. వీరిలో ఎవరిని అనుసరించినను దుఃఖించుటకు ఎట్టి కారణమో లేదు. వేద విజ్ఞానముననుసరించి ఆత్మ ఉనికి యందు విశ్వాసము లేని వారు నాస్తికులుగా పిలువబడుదురు. వాదము కొరకు ఈ నాస్తిక వాదమును మనము అంగీకరించినను దుఃఖమునకు ఎట్టి కారణమో లేదు. ఆత్మ ప్రత్యేకమైన ఉనికిని కలిగియుండగా సృష్టికి పూర్వము భౌతికాంశములన్నీయు అవ్యక్తములై యుండును. సూక్ష్మమైన ఈ అవ్యక్త స్థితి నుండియే సృష్టి వ్యక్తమగును. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటమగును. ఆ భూమి నుండి అనేకములు సృష్టింపబడుచున్నవి. ఒక పెద్ద ఆకాశ సౌధమును ఉదాహరణగా తీసుకొనినచో అది భూమి యొక్క పదార్థముల నుండియే వ్యక్తమగుచున్నది. దానిని పడగొట్టినప్పుడు అది తిరిగి అవ్యక్తమై దాని పదార్థములన్నీ కూడా చివరికి భూమిలో కలిసిపోవును. శక్తి నిత్యత్వ నియమముననుసరించి కాలక్రమమున వస్తువులు వ్యక్తములు అవ్యక్తములగుచుండును. అది ఏ భేదము కనుక వ్యక్తి స్థితిని గూర్చి గాని లేదా అవ్యక్త స్థితిని గూర్చి గాని దుఃఖించుటమెందులకు? అవ్యక్త స్థితి యందు కూడా వాటికి నాశము లేదు. ఆరంభమునందును మరియు అంతమునందును భౌతిక వస్తువులన్నీయు అవ్యక్తములుగానే నిలిచియుండి మధ్యకాలమున వ్యక్తములగుచుండును. కానీ అది ఎట్టి నిజమైన భేదమును కలగజేయదు. భగవద్గీత యందు చెప్పబడినట్లు భౌతిక దేహము కాలక్రమమున నశించు స్వభావము గలదనియు ఆత్మ నిత్యమైనదను వేద సారాంశమును మనము అంగీకరించుచున్నప్పటికీ ఈ దేహము వస్త్రము వంటిదని మనము నిరంతరము గుర్తుంచుకోవలెను. కనుకనే వస్త్రము యొక్క మార్పునకు ఎందులకు దుఃఖింపవలెను. నిత్యమైన ఆత్మతో పోల్చి చూచినప్పుడు భౌతికమైన దేహమునకెట్టి యథార్థమైన ఉనికి లేదు. అది ఒక విధమైన స్వప్నము లాంటిది. కొన్నిసార్లు మనము స్వప్నమునందు ఆకాశములో ఎగురుచున్నట్లు లేదా రాజు వలె ఒక రథమునందు కూర్చొనినట్లు గాంచవచ్చును. కానీ మేల్కొనగానే మనము ఆకాశమున గాని రథమునందు గాని లేమని గ్రహింపగలుగుదుము. భౌతిక దేహము యొక్క అనిత్యతపై ఆధారపడి వైదిక విజ్ఞానము మానవుని ఆత్మానుభూతికి ప్రోత్సహించుచున్నది. కనుకనే ఎవరైనను ఆత్మ ఉనికిని విశ్వసించినను లేదా విశ్వసింపకపోయినను దేహము నశించు విషయమున చింతించుటకు ఎట్టి కారణమో లేదు.